గ్రూప్స్ అడ్డా ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ తరగతులకు స్వాగతం. ఈ క్లాసులో మనం 3rd చాప్టర్, 7th చాప్టర్, 9th చాప్టర్కి సంబంధించినటువంటి 3 చాప్టర్లో సమ్మిళితంగా ఉన్నటువంటి అంశాలలో భాగంగా ప్రత్యేకమైనటువంటి ఒక టాపిక్ను ఈ క్లాసులో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుంచి గత ప్రశ్నాపత్రాలను పరిశీలించినప్పుడు చాలా బిట్లు రావడం జరిగింది. ఇక్కడ మనం తీసుకుంటే ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఔషధాల యొక్క రూపాలు. సాధారణంగా వివిధ రకాల వ్యాధులను బట్టి ఆ మందులు ఏ జంతువులలో అయితే వినియోగిస్తున్నామో ఆ జంతువుల యొక్క దేహ నిర్మాణాన్ని ఆధారం చేసుకొని సాధారణంగా ఏం చేస్తారంటే వివిధ రకాల లేదా వివిధ రూపాలలో మనకు ఈ యొక్క ఔషధాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. అలా తయారు చేసినటువంటి ఆ ఔషధాలనే ఔషధ రూపాలుగా భావిస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఈ ఔషధాలను ఏ ఏ రూపాలలో మనం అందించవచ్చు అనేది తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా మూగ జీవాలకు సంబంధించి లేదా లైవ్ స్టాక్ జంతువులు తీసుకున్నప్పుడు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, పిల్లులు, కుక్కలు, తర్వాత పక్షులు, కోళ్ళు, పక్షుల్లోకి వచ్చినప్పుడు కోళ్ళు, ఇలాంటివి తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా వీటి యొక్క దేహ నిర్మాణం అనేది కొన్నిట్లో చాలా సరళంగా ఉంటే కొన్నిట్లో కొంచెం సంక్లిష్టంగా ఉండేటటువంటిది. తరువాత వీటిలో నాడీ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందకపోవడం వలన వాటికి కలిగినటువంటి సమస్యలను అవి బయటకు చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టే మనము వివిధ రకాల రూపాలలో ఔషధాలను తయారు చేస్తాం. ఇక్కడ తీసుకుంటే మొదటిగా నోటి ద్వారా ఇచ్చేటటువంటి ఔషధ రూపాలు. ఈ ఔషధ రూపాలను ఖచ్చితంగా ఏం చేయాలి, మనం ఓరల్గా ఇవ్వాలి. సో ద ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్ దట్ హ్యాస్ టు బి అడ్మినిస్టర్డ్ త్రూ ఓరల్ రూట్ అనమాట. సో ఓరల్ రూట్ ద్వారా ఇచ్చేటటువంటి ఔషధ రూపాలు ఒకటైతే, 2 బాహ్యంగా శరీరం బయట ఇచ్చేటటువంటి ఔషధ రూపాలు. బాహ్యంగా ఎక్స్టర్నల్గా ఏం చేస్తాం, చర్మం ద్వారా కానీ చర్మం లోపలికి కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఔషధాలను పంపే విధంగా రకరకాల మార్గాలు లేదా రకరకాల రూపాలలో వాటిని రూపొందిస్తాం. ఇక 3వ రూపం వచ్చేసి శరీర కణజాలాలలో ఇచ్చే ఔషధ రూపాలు. సర్వసాధారణంగా శరీర కణజాలాలలో ఇచ్చే ఔషధ రూపాలు అనేవి ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, సెలైన్లు ఇవై ఉంటాయి. ఇంకా కొంచెం పోతే వాటిలో పెల్లెట్స్ కూడా మనం ఏం చేయొచ్చు అంటే శరీర కణజాలలోకి అందించవచ్చు. ఈ విధంగా నోటి ద్వారా ఇచ్చే ఔషధ రూపాలు, తర్వాత బాహ్యంగా శరీరం బయట ఇచ్చే ఔషధ రూపాలు, తర్వాత శరీర కణజాలాలలో ఇచ్చే ఔషధ రూపాలుగా మొత్తము ఔషధ రూపాలను మనము వర్గీకరణ చేయవచ్చు. మరి మొదటిదిగా తీసుకుంటే నోటి ద్వారా ఇచ్చేటటువంటి ఔషధ రూపాలను పరిశీలిస్తే నోటి ద్వారా ఇచ్చేటటువంటి ఔషధ రూపాలు 2 రకాలుగా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి ద్రవరూప ఔషధ రూపాలు, తర్వాత ఘన రూపంలో ఉండేటటువంటి ఔషధ రూపాలు. మరి ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటిని నీళ్లలో కరిగించి లేదా కరగబెట్టన్నా ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే మనము నేరుగా జంతువుల యొక్క శరీరాల్లోకి నోటి ద్వారా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ తీసుకుంటే ద్రవరూప ఔషధాల కింద ద్రవరూప ఔషధాల కింద ఏ ఏ రూపాలు మనకు లభ్యమవుతున్నాయి అనేది తీసుకుంటే ద్రవరూప ఔషధాలలో ప్రధానంగా ఎగ్జాంపుల్స్గా తీసుకున్నప్పుడు ద్రవరూప ఔషధ రూపాలకు ఎగ్జాంపుల్స్గా ఎలెక్ష్యూర్స్ లేదా ఎలెక్ష్యూరిస్, రెండు సిరప్స్, 3 మిక్చర్స్, 4 టింక్చర్స్. వీటిని మనము ద్రవరూప ఔషధాలుగా జంతువులకు మనం అందించేటటువంటివి అన్నమాట. ఓకే,
సో ఎలెక్చురిస్, సిరప్స్, మిక్చర్స్ మరియు టింక్చర్స్. ఇంతకుముందు వీడియోలో కూడా దీనికి సంబంధించి కొన్ని పదజాలం ఏదైతే ఉందో వాటిని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని పదాలకు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటండి, ద్రవ రూపంలో ఇచ్చేటటువంటి ఔషధాలు. ఎలెక్చురిస్, సిరప్స్, మిక్చర్స్, టింక్చర్స్. ఇక్కడ మనం తీసుకుంటే మనకు సిలబస్లో చేర్చినటువంటి తీసుకున్నప్పుడు మిక్చర్స్ ఉంది, టింక్చర్స్ను సిలబస్లో చేర్చారు, ఎలెక్చురిస్ గురించి కూడా మనకు సిలబస్లో ఉంది. ఓకేనా. ఇక సిరప్స్ అనేది మనకు పెద్దగా ఇక్కడ నూతన సిలబస్ ప్రకారం అది మనకు యానిమల్ హస్బెండరీ పోస్టుకు సంబంధించి నోటిఫై చేయలేదు. మరి ఈ నోటి ద్వారా ఇచ్చేటటువంటి ఔషధ రూపాలలో రెండవ రూపం ఏంటంటే ఘనరూప ఔషధాలు. మరి ఘనరూపంలో ఔషధాలను అందిస్తున్నాం. మరి ఈ ఘనరూప ఔషధాలకు ఉదాహరణ తీసుకుంటే టాబ్లెట్స్, బోలస్, పెద్ద మాత్రలను, పెద్ద పెద్ద ట్యాబ్లెట్స్ని ఏమంటామంటే మనము స్తూపాకారంగా కానీ గుండ్రంగా కానీ ఉండేటటువంటి రూపాలన్నమాట. సో టాబ్లెట్స్, బోలస్, పిల్స్, క్యాప్స్యూల్స్. ఓకే. సో ఇక్కడ సిరప్స్, ఇక్కడ తీసుకుంటే టాబ్లెట్స్, బోలస్, పిల్స్, క్యాప్స్యూల్స్. ఇవి ఘనరూపంలో మనం ఇచ్చేటటువంటి ఔషధ రూపాలు. వీటితో పాటు పౌడర్స్, ఇది మనం కరిగించి ఇచ్చినప్పటికీ కూడా మందు పౌడర్ రూపంలోనే ఉంటుంది కాబట్టి ఘనరూపంగా మనం భావిస్తాం. సో టాబ్లెట్స్, బోలస్, పిల్స్, క్యాప్స్యూల్స్, పౌడర్స్ ఇవి ఘన రూపంలో నోటి ద్వారా ఇవ్వగలిగినటువంటి ఔషధ రూపాలు. వీటిలో మనం సిలబస్ పరంగా తీసుకున్నప్పుడు మనకు టాబ్లెట్స్ ఉంది, బోలస్ ఉంది, తర్వాత పౌడర్స్ ఉంది. ప్రధానంగా ఈ మూడు మనకు ఘనరూప ఔషధ రూపాలలో సిలబస్లో చేర్చడం జరిగింది. పైన తీసుకున్నప్పుడు ఎలెక్చురిస్, తర్వాత మిక్చర్స్, టింక్చర్స్. ఓకే. ఇక బాహ్యంగా శరీరం బయట ఇచ్చేటటువంటి ఔషధాలు తీసుకున్నప్పుడు వీటిని మళ్ళీ మనం ఏం చేసామంటే రెండు రూపాలుగా విభజించాం. ఒకటి ద్రవరూప ఔషధాలు, రెండు ఘనరూప ఔషధాలు. సో ఇక్కడ ద్రవరూప ఔషధాలు తీసుకున్నప్పుడు లోషన్స్, లినమెంట్స్, పేస్టులు అనేవి. ఓకేనా. లోషన్స్, లినమెంట్స్, పేస్టులు అనేవి ఇక్కడ ద్రవరూప ఔషధాలుగా భావిస్తాం. మరి ఘనరూపంగా ఏం చెప్పొచ్చు? ఘనరూపం తీసుకున్నప్పుడు క్రీమ్స్, ఆయింట్మెంట్స్, ప్లాస్టర్స్, వీటిని ఘనరూప ఔషధ రూపాలుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ బాహ్యంగా శరీరం బయట ఇచ్చేటటువంటి ఔషధాలలో ద్రవరూప ఔషధాల కింద మనకు సిలబస్లో ప్రధానంగా ఏం చేర్చారంటే లోషన్స్. ఓకే. ప్రధానంగా లోషన్స్ ఉంది ద్రవరూపానికి వచ్చినప్పుడు. ఘనరూపానికి వస్తే ఆయింట్మెంట్స్ ఉంది. ఓకే. ఈ రెండు మాత్రమే మనకు సిలబస్లో నోటిఫై చేయడం జరిగింది. ఇక శరీర కణజాలాలలో ఇచ్చే ఔషధ రూపాలు తీసుకున్నప్పుడు సాధారణంగా వ్యాక్సిన్లు కానీ, ఇంజెక్షన్లు కానీ, సెలైన్ కానీ ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి.
ఇప్పుడు ఇక్కడ మనం 3 రకాలుగా మనం ఔషధ రూపాలను వర్గీకరించాం. అందులో నోటి ద్వారా ఇచ్చే ఔషధ రూపాలలో ఓకేనా ద్రవరూప ఔషధమైనటువంటి తీసుకుంటే ఎలెక్చురీస్, మిక్చర్స్, టింక్చర్స్ ఇవి మనకు సిలబస్లో నోటిఫై చేయబడి ఉన్నాయి. మరి ఎలెక్చురీస్ అంటే ఏంటి? ఈ ఎలెక్చురీస్ అని అనగా అర్థం ఏంటంటే అర్ధ ఘన రూపంలో అంటే సెమీ సాలిడ్ రూపంలో ఒక పేస్ట్ లాగా ఔషధాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేసినటువంటి ఆ పేస్ట్ లాంటి ఔషధాన్ని ఏం చేస్తామంటే నేరుగా తీసుకోవడం ఇబ్బంది కాబట్టి, ఎందుకంటే అది కొంత రుచికి తినడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే బెల్లం లేదా మొలాసిస్ వంటి ఇతర పదార్థాలతో కలిపి మనము మూగజీవాలకు అందించడం జరుగుతుంది. తద్వారా అవి నేరుగా స్వీకరించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆ విధంగా అర్ధ ఘన రూపంలో సెమీ సాలిడ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పేస్ట్ విచ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై మిక్సింగ్ విత్ ఎయిదర్ జాజరీ ఆర్ మొలాసిస్. సో జాజరీ లేదా మొలాసిస్తో మిక్స్ చేసి మనము పేస్ట్ రూపంలో కానీ అర్ధ ఘన రూపంలో కానీ అందించేటటువంటి ఈ యొక్క మందులనే లేదా ఔషధాలను ఏమంటున్నాము ఎలెక్చురీస్ అని పిలుస్తారు. సో ఈ ఎలెక్చురీస్కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎక్స్పెక్టోరెంట్ ఎలెక్చురీస్. ఎక్స్పెక్టోరెంట్ అంటే అర్థము ఏ ఔషధము అయితే ఊపిరితిత్తులలో పేరుకుపోయినటువంటి గళ్లను ఓకేనా మ్యూకస్ను శ్లేష్మాన్ని ఏం చేస్తుంది కరిగించి బయటకు పంపిస్తే దాన్ని ఏమంటాము ఎక్స్పెక్టోరెంట్ అని పిలుస్తారు. ఎక్స్పెక్టోరెంట్ ఓకే. ఈ ఎక్స్పెక్టోరెంట్ ఎలెక్చురీస్ అనేది ఈ యొక్క ఎలెక్చురీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టోరెంట్ అంటే అర్థము గళ్లను కరిగించే ఔషధము. ఓకేనా, మనకు మందులు బాటిల్లో కూడా పెట్టుంటారు ఎక్స్పెక్టోరెంట్ అని రాసి ఉంటారు దగ్గు సిరప్ వీటిని వాడేటప్పుడు మనం. సో అటువంటిదే ఈ యొక్క ఎలెక్చురీస్ అన్నమాట. ఇక నెక్స్ట్ తరువాతది వచ్చేసి మిక్చర్స్. ఏంటండి ఈ యొక్క మిక్చర్స్ అంటే ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ ఔషధ రసాయనాలను నీటిలో కరిగించి తయారు చేసినటువంటి ఔషధ మిశ్రమము ఇది. ఓకేనా, ఒకటి కంటే ఎక్కువ ఔషధాలను. సో మోర్ దాన్ వన్ డ్రగ్ ఈజ్ ప్రాపర్లీ మిక్స్డ్ విత్ వాటర్. అలా వాటర్లో మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఈ ఔషధ మిశ్రమమే ఈ యొక్క మిక్చర్స్ అంటే. మరి మనకు మూగజీవ లైవ్ స్టాక్ జంతువులకు తీసుకున్నప్పుడు దాదాపు 12 రూపాలలో ఈ యొక్క మిక్చర్స్ను మనం అందించవచ్చు. సో ఈ మిక్చర్స్ అన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ ఔషధాలను కలిగి ఉన్నాయనే అంశాన్ని మాత్రం ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఓకేనా, డెఫినెట్గా ఏ సింగిల్ డ్రగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ బి గివెన్. సో డెఫినెట్గా అదేం చేస్తుంది, ఒకటి కంటే ఎక్కువ ఔషధాలు డ్రగ్స్ అనేవి మిక్స్ చేయబడి ఒక మిశ్రమంగా తయారు చేయబడి ఆ మిశ్రమాన్ని ఏం చేస్తాం మనం వాటికి అందించడం జరుగుతుంది. అయితే ఈ మిశ్రమాలన్నీ కూడా ఏమవుతాయి, నీటిలో కరిగించబడి ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని మిశ్రమాలు అంటే కొన్ని ఔషధాలు నీటిలో కరగకుండా ఉండవచ్చు. అప్పుడు ఆ బాటిల్ పైన ఆ మెడిసిన్కి సంబంధించిన బాటిల్ ఏదైతే ఉందో దానిపైన రాసి ఉంటారు లేబులింగ్లో ఏమనని, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని. సో అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని బాగా షేక్ చేసినప్పుడు ఆ మిశ్రమాలు కొద్దో గొప్ప ఆ యొక్క ద్రవంలో కరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దట్ వీ కెన్ అడ్మినిస్టర్ దట్ పర్టికులర్ డ్రగ్ అన్నమాట. మరి ఇక్కడ మిక్చర్స్ అనేది మనం పరిశీలిస్తే సాధారణంగా మిక్చర్స్ అనేవి రకరకాల రూపాలలో మనకు లభ్యమవుతున్నాయి. అందులో మొదటిది వచ్చేసి కార్మినేటివ్స్. ఏంటండి కార్మినేటివ్స్ అంటే, ఇక్కడ చూడండి, నోటి ద్వారా ఇచ్చే ఔషధ రూపాలలోని ద్రవరూప ఔషధ రూపంలో ఒకటైనటువంటి మిక్చర్స్లో ఒక రకమే ఈ యొక్క కార్మినేటివ్స్. మళ్ళొకసారి, నోటి ద్వారా ఇచ్చేటటువంటి ఔషధ రూపాలలోని ద్రవరూప ఔషధ రూపాల సంబంధమైనటువంటి మిక్చర్స్లో ఒక రూపమే ఈ యొక్క కార్మినేటివ్స్. ఏంటి కార్మినేటివ్స్ అంటే, these carminatives are nothing but the air excavating
డ్రగ్స్ అన్నమాట. అంటే గాలిని, ముఖ్యంగా జీర్ణాశయంలో పేరుకుపోయినటువంటి గాలిని ఏం చేస్తాయి, బయటకు తీస్తాయి. ఎప్పుడైనా గాలి లోపల పేరుకుపోయి పొట్ట ఉబ్బిరి విపరీతంగా నొప్పి వచ్చే పరిస్థితి మనకు గేదెల్లో ఆవుల్లో కనబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో మనం మామూలుగా అయితే గ్యాస్ ఫార్మేషన్ అంటాం చూడండి, అలా ఆ గ్యాస్ ఫార్మేషన్ ఫ్లాక్యులేషన్ను అవాయిడ్ చేయడంలో కీలక పాత్రను పోషించేటటువంటి డ్రగ్స్నే కార్మినేటివ్ లేదా మిక్చర్ డ్రగ్స్నే కార్మినేటివ్స్ అని పిలుస్తాం. ఈ కార్మినేటివ్స్ అనేవి గాలిని బయటకు తీసి నొప్పిని తగ్గించడంలో చాలా కీలక పాత్రను పోషిస్తాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఒక మిశ్రమ రూపం కాబట్టి వంట నూనెలు, ఇంగువ, అల్లం, లవంగాలు, యాలకులు, సోడియం కార్బోనేట్ ఇలాంటి రకరకాల ఔషధాలను ఏం చేస్తాం, మిక్స్ చేసి ఈ ఒక ఔషధంగా మార్చి దాన్ని ఏం చేస్తామంటే పశువులకి అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కార్మినేటివ్స్ అనేవి జీర్ణాశయం నుండి ఏం తీస్తాయి, జీర్ణాశయం నుండి అంటే స్టమక్ నుంచి గాలిని తొలగించి నొప్పిని తగ్గించడంలో సహాయపడేటటువంటి ఔషధాలు లేదా మిశ్రమాలు. దీనికి ఉదాహరణగా లవంగాలు, యాలకులు, సోడియం కార్బోనేట్, జింజర్ అల్లం, ఇంగువ, వంట నూనెలు ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి మనము ఈ యొక్క కార్మినేటివ్స్ను తయారు చేస్తాం. ఓకే, ఇది కార్మినేటివ్స్ సంబంధించి. ఇక రెండవది వచ్చేసి యాంటీజైమాటిక్స్. ఏంటండి యాంటీజైమాటిక్స్ అంటే ఏంటి అంటే ఎంజైమాటిక్ యాక్టివిటీని, సాధారణంగా జీర్ణ ప్రక్రియ అంటే అర్థం ఏంటి, సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడం. ఈ సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియ అనేది జీర్ణ ఎంజైముల సహాయంతో జీర్ణ గ్రంథుల నుంచి విడుదలయ్యేటటువంటి జీర్ణ రసాలలో ఉన్నటువంటి జీర్ణ ఎంజైముల సహాయంతో జరుగుతుంది. మరి ఈ యొక్క జీర్ణ ఎంజైములు కొన్నిసార్లు ఇన్యాక్టివ్ అవుతాయి, తద్వారా జీర్ణ ప్రక్రియ స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది. అది అజీర్తికి దారితీస్తుంది. ఈ అజీర్తిని నివారించడం కోసం ప్రత్యేకంగా ఉపయోగించేటటువంటి మిశ్రమ ఔషధాలనే యాంటీజైమాటిక్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ మనం తీసుకుంటే రకరకాల రసాయనాలను మనము మిక్స్ చేసి మనం ఒక మిశ్రమంగా అందిస్తున్నాం కాబట్టి పొటాషియం యాంటీమోనీ టార్కోలేట్, పొటాషియం యాంటీమోనీ టార్కోలేట్, పొటాషియం యాంటీమోనీ టార్కోలేట్, టర్పంటైన్ ఆయిల్, టర్పంటైన్ ఆయిల్, వాలాక్సలిన్, డైమిథైల్, థాలిఫాక్సిన్, ఔషధ రసాయనాలను ఏం చేస్తాం, మిశ్రమంగా తయారు చేసి మనం రూమెంటాబోలస్గా అంటే రూమెన్లో పేరుకుపోయినటువంటి అజీర్తిని తొలగించడం కానీ లేదా ఇతరత్ర గదులలో ఆ ప్రక్రియను ప్రేరేపించడంలో కానీ మనము ఈ యొక్క రసాయనాలను మిక్స్ చేసి యాంటీజైమాటిక్స్ను తయారు చేయవచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అనేది ఇంపార్టెంట్ కాకపోయినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఏంటంటే యాంటీజైమాటిక్స్ అంటే ఎంజైముల యొక్క చర్యను ప్రేరేపించి అజీర్తిని నివారించే మిశ్రమాలను ఏమంటారు అంటాడు. అప్పుడు ఏం రాయాలి మనం, యాంటీజైమాటిక్స్ ఆప్షన్ను మనం ఎంచుకోవాలి. ఓకే, ఇది రెండవ రూపం, మిక్చర్స్కు సంబంధించినటువంటి రెండవది. ఇక మూడవ రూపం వచ్చేసి యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్.
యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్. ఏంటండి యొక్క యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్ అంటే సర్వసాధారణంగా ఈ అజీర్తి ఇటువంటి పరిస్థితులు తలెత్తేటప్పుడు మూగ జీవాలలో ముఖ్యంగా ఆవులు గేదెలు వీటిల్లో తరచూ జీర్ణాశయ కండరాల నొప్పి వస్తూ ఉంటుంది. ఈ జీర్ణాశయ కండరాల నొప్పి వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఆహార సేకరణ తగ్గిపోయి ఓకేనా ఆకలి మందగించి పాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఓకే ఈ యొక్క జీర్ణాశయ కండరాల నొప్పిని అదుపు చేయడంలో భాగంగా మనం అందించేటటువంటి ప్రత్యేక మిశ్రమ ఔషధాలనే ద మిక్చర్ డ్రగ్స్ ఆర్ నథింగ్ బట్ యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్. యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్. ఓకే దీస్ ఆర్ మెయిన్లీ గివెన్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద పెయిన్ దట్ ఈస్ కాజ్డ్ ఇన్ ద మజిల్స్ ఆఫ్ ద స్టమక్. ఓకే సో ఇంకా చెప్పుకోవాలంటే స్టమక్ కేక్ లాంటిది అనమాట. ఓకే ఇక్కడ తీసుకుంటే దీనికి ఉదాహరణగా యాట్రోఫిన్, జింజర్, క్లోవ్స్ లవంగాలు ఓకేనా, తర్వాత బుస్కోఫాన్ అనేటటువంటి రసాయనాలు, వీటిని మనం ఏం చేస్తామంటే తర్వాత గ్రైప్ వాటర్ వాముతో తయారు చేస్తారు, ఇది వామ్ వాటర్ అంటలా. సో వీటిని మిక్స్ చేసిన ద్వారా మనము ఈ యొక్క కండరాల నొప్పిని ఏం చేయొచ్చు, మనం అదుపు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్. సో ఇక్కడ ఒకసారి క్లారిటీ తీసుకోండి. జీర్ణాశయంలో ఉన్న గాలిని తొలగించేది కార్మినేటివ్స్, జీర్ణ ఎంజైముల యొక్కను ఉత్తేజపరచి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసేది యాంటీజైమాటిక్స్. తర్వాత జీర్ణాశయ కండరాల నొప్పిని తగ్గించేవి యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కెథారటిక్స్. So what are these cathartics? Cathartics are nothing but the mixture drugs which can be given in order to remove the undigested food or unwanted materials. ఇక్కడ జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయినటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఉన్నటువంటి వివిధ రకాల వ్యర్థాలను కానీ మలబద్ధకాన్ని తొలగించడంలో భాగంగా మనం అందించేటటువంటి ఔషధ మిశ్రమాలను ఏమని పిలుస్తాం, కెథారటిక్స్ అని పిలుస్తారు. ఓకే ఇవి వ్యర్థాలను తొలగిస్తాయి. మరి ఈ కెథారటిక్స్ను రెండు రకాలుగా మనం చెప్పవచ్చు. ఒకటి పర్గేటివ్స్, ఓకేనా, పర్గేటివ్స్, లాక్సేటివ్స్. పర్గేటివ్స్, లాక్సేటివ్స్ అనేవి జీర్ణమైనటువంటి పదార్థాలను తొలగిస్తాయి. ఓకేనా, అంటే అది అన్వాంటెడ్ అయిపోతే మనకు లోపల. పర్గేటివ్స్ అనేవి జీర్ణము కాకున్నా జీర్ణం అయినా సరే ఎట్టయినా సరే ఏం చేస్తాయి, లోపల ఉన్నదాన్ని మొత్తాన్ని పూర్తిగా బయటికి తీసుకొస్తాయి. సో ఆల్రెడీ మీకు ఒక ప్రక్రియ జరుగుతుందని చెప్పుకున్నాం, ఏంటది, ఎనీమా ఆర్ డౌచ్ అని పిలుస్తాం. అంటే మలబద్ధకాన్ని నివారించడంలో భాగంగా ఓకే మనం అనుసరించేటటువంటి విధానాన్నే ఎనిమా లేదా డౌచ్ అని పిలుస్తారు. సో ఈ ఎనిమా లేదా డౌచ్ అనేటటువంటి ప్రక్రియలో మలబద్ధకం అంటే మలము పేరుకుపోయింది కాబట్టి దాన్ని తొలగిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, పర్గేటివ్స్ని ఉపయోగిస్తాం. అంటే జీర్ణం అయినా జీర్ణం కాకుండా దాన్ని ఏం చేస్తుంది, పూర్తిగా తొలగించేటటువంటి ప్రక్రియ. ఇక్కడ గుర్తుంచుకోండి, జీర్ణము కాని ఆహారం మాత్రమే కాదు, ఇక్కడ జీర్ణం అయినప్పటికీ కూడా శరీరంలో అది ఉండడం అనేది అంత మంచిది కానప్పుడు కూడా ఏం చేయొచ్చు, మనం ఆ పదార్థాన్ని కూడా బయటికి తీసుకురావచ్చు, అంటే కంప్లీట్గా ఎంప్టీ చేసేయచ్చు అన్నమాట. అలాంటి ప్రత్యేక రసాయన మిశ్రమ ఔషధాలను ఏమంటామంటే ఔషధ మిశ్రమాలని మనము కెథారటిక్స్ అని పిలుస్తాం. దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, పర్గేటివ్స్ అండ్ లాక్సేటివ్స్. లాక్సేటివ్స్ కెన్ టేక్ ఆఫ్ ఓన్లీ the digested material, whereas purgatives can take either digested or undigested materials. Okay, this is about the cathartics. మరి ఇక్కడ
మనకు ఈ పర్గెటివ్స్కి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సాధారణంగా వివిధ రకాలైనటువంటి మిశ్రమాలను మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ పర్టికులర్గా వాటికి ఎగ్జాంపుల్ అనేది ఇవ్వలేం. బట్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, పర్గెటివ్స్, లాక్సేటివ్స్ అనేది మీనింగ్ మాత్రం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ తర్వాతది వచ్చేసి అపెటైజర్. ద ఫిఫ్త్ మిక్చర్ ఈజ్ నథింగ్ బట్ అపెటైజర్. అపెటైజర్ అంటే అర్థము, దిస్ అపెటైజర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టమక్ కిక్స్. అంటే స్టమక్ అని తంతాయి. తనడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? అపిటైట్, ఆకలిని ఏం చేస్తాయి? పెంచుతాయి. సో అపిటైట్ని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తాయో సో దట్ జీవులు ఏం చేస్తాయంటే అధికంగా ఆహారాన్ని తీసుకోవడానికి ప్రోత్సహించబడతాయి. ఈ విధంగా ఆకలి కేకలను పెంచి, ఓకేనా, ద హంగర్ ప్యాంగ్స్ని క్రియేట్ చేసి అధికంగా ఆకలిని పుట్టించడంలో సహాయపడే ఔషధ రసాయన మిశ్రమాలను మనం ఏమంటామంటే మిక్చర్స్ని అపెటైజర్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ అపెటైజర్స్ని తీసుకున్నప్పుడు పల్విస్ చిర్రేటా ఎగ్జాంపుల్గా, పల్విస్ చిర్రేటా, నక్స్వామికా, తర్వాత పల్విస్ జింజర్, ఇవి ప్రధానంగా మనము, తర్వాత లెమన్, తర్వాత B12 అంటే విటమిన్ B12 కలగలిసినటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు లెమన్. సాధారణంగా లెమన్కు జీర్ణాశయపు శ్లేష్మ పొరను ఉత్తేజపరచి పెరిస్టాలిసిస్ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా ఎంజైమ్ జీర్ణ గ్రంథులను ఉత్తేజపరచి ఎంజైమాటిక్ యాక్టివిటీని ప్రేరేపించడం జరుగుతుంది. అలా సో పల్విస్ చిర్రేటా, పల్విస్ జింజర్, నక్స్వామికా, లెమన్, విటమిన్ B12 రసాయనాలను మనము ఈ యొక్క అపెటైజర్స్గా ఉపయోగించవచ్చు. ఓకే, ఈ అపెటైజర్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆకలి ఎక్కువగా కలుగుతుంది. తద్వారా ఆహారం అధికంగా స్వీకరించడం ద్వారా శారీరక దృఢత్వం, శరీర పెరుగుదల కూడా గణనీయంగా పెరిగేటటువంటి అవకాశము ఈ అపెటైజర్స్ లేదా స్టమక్ కిక్స్ అనేటటువంటి ఔషధ రసాయన మిశ్రమాలు అనేవి కలిగించడం జరుగుతుంది. ఓకే, ఇది అపెటైజర్ గురించి. ఇక నెక్స్ట్ తరువాతి రకం వచ్చేసి ప్రధానమైనది ఎస్ట్రింజెంట్స్. ఏంటి యొక్క ఎస్ట్రింజెంట్స్ అంటే? ఎస్ట్రింజెంట్స్ అంటే అర్థము సాధారణంగా కొన్ని రకాల పరిస్థితులలో, ముఖ్యంగా డయేరియా లాంటివి కలిగినప్పుడు అధికంగా నీళ్ల విరోచనాలు కలిగి లోపల ఉన్నటువంటి ఘన ద్రవ అన్నీ కూడా ఏమైపోతాయి? బయటకు పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఎనీమా ఇచ్చేటప్పుడు కూడా చాలా ప్రికాషనరీగా మనం తయారు చేయాలి. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఎక్కువ కాలం పాటు కొనసాగి అధికంగా నీటి నష్టము జరిగి డీహైడ్రేషన్ జరిగి శరీర కండర వ్యవస్థలు, నాడీ వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. మరి అలాంటి డయేరియా కండిషన్స్లో ఓకేనా ప్రత్యేకంగా జీర్ణాశయ ప్రోటీన్లను గడ్డకట్టించి, ఓకే, జీర్ణాశయ ప్రోటీన్లను గడ్డకట్టించి బై క్లాటింగ్ ద ప్రోటీన్స్ ఆఫ్ ద స్టమక్, ఓకే, దే కెన్ రెడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్. సో జీర్ణాశయ ప్రోటీన్లను గడ్డకట్టించడం ద్వారా నీటి నష్టాన్ని తగ్గించగలిగినటువంటి రసాయన ఔషధ మిశ్రమాలను ఏమని పిలుస్తాం మనం? ఎస్ట్రింజెంట్స్ అని పిలుస్తాం. ఓకే, ఎస్ట్రింజెంట్స్ అంటే అర్థము ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే జీర్ణాశయ ప్రోటీన్లను గడ్డకట్టించి నీటి నష్టాన్ని తగ్గించగలిగేటటువంటి ఓకే రసాయన ఔషధ మిశ్రమాలను ఏమని పిలుస్తాం? ఎస్ట్రింజెంట్స్ అని పిలుస్తాం. ఓకే, దీనికి ఉదాహరణగా ఖనిజ లవణాలను ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు
కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్, ఓకేనా, జింక్ సల్ఫేట్ లాంటి రసాయన మిశ్రమాల సహాయంతో మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క ఖనిజ లవణాల యాస్ట్రింజెంట్స్ను తయారు చేయొచ్చు. ఓకే, దీంతోపాటు కొన్ని రకాల మొక్కలు, కూరగాయలను ఉపయోగించి కూడా మనం తయారు చేయొచ్చు. ఉదాహరణకు వేపాకు, కావలిన్, సింకోనా, టీ ఆకులు, ఓకేనా, ఇటువంటి వాటిని మిక్స్ చేసి మనము ఇవ్వడం ద్వారా యాస్ట్రింజెంట్స్గా అవి పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎపటైజర్స్, యాస్ట్రింజెంట్స్, జీర్ణాశయ ప్రోటీన్లను గడ్డకట్టించేవి యాస్ట్రింజెంట్స్ అయితే, తద్వారా నీటి నష్టాన్ని తగ్గించేవైతే ఎపటైజర్స్ అనేవి ఆకలిని పుట్టించేవన్నమాట. ఇక దీని తరువాతది వచ్చేసి 7th వన్, ఎక్స్పెక్టోరెంట్స్. ఏంటండి ఈ యొక్క ఎక్స్పెక్టోరెంట్స్ అంటే అర్థము? ఎక్స్పెక్టోరెంట్స్ ఆల్రెడీ చెప్పున్నాను మీకు, అంటే గళ్లను, శ్లేష్మాన్ని ఏం చేస్తాయి, ఇవి కరిగించడం ద్వారా బయటకు తీసేస్తాయి. తద్వారా ఊపిరితిత్తులలో తలెత్తినటువంటి సమస్యలను మనం ఏం చేయొచ్చు, పూర్తిగా అదుపు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎక్స్పెక్టోరెంట్స్కి వచ్చినప్పుడు ఇవి 2 రకాలుగా ఉంటాయి, ఆల్మోస్ట్ 3 టైప్స్గా మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఒకటి సెడేటివ్ ఎక్స్పెక్టోరెంట్స్, 2 ఇరిటెంట్ ఎక్స్పెక్టోరెంట్స్, 3 అనోడైన్ ఎక్స్పెక్టోరెంట్స్. సో ఎక్స్పెక్టోరెంట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఒకటి సెడేటివ్, 2 ఇరిటెంట్, 3 అనోడైన్ ఎక్స్పెక్టోరెంట్స్. సో సెడేటివ్ అంటే మత్తును కలిగించేవి. ఉదాహరణకి అమ్మోనియం క్లోరైడ్, సోడియం పొటాషియం అయోడైడ్, అమ్మోనియం బైకార్బోనేట్, ఇలాంటివన్నీ కూడా మనము సెడేటివ్ ఎక్స్పెక్టోరెంట్స్గా మనం సూచించవచ్చు. ఇవి కొద్దిగా మత్తును కూడా కలిగిస్తాయి. ఇక రెండవది వచ్చేసి ఇరిటెంట్ ఎక్స్పెక్టోరెంట్స్. సో ఇరిటెంట్ ఎక్స్పెక్టోరెంట్స్ కింద మనము టర్పెంటైన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మరి అనోడైన్ ఎక్స్పెక్టోరెంట్స్కి వచ్చినప్పుడు మార్ఫిన్, ఓకేనా, కోడిన్, మెథాజోన్, మార్ఫిన్, కోడిన్, మెథాజోన్, తర్వాత డైమార్ఫిన్, ఇలాంటివన్నీ కూడా అనోడైన్ ఎక్స్పెక్టోరెంట్స్గా మనం సూచించవచ్చు. ఇక్కడ సెడేటివ్ ఎక్స్పెక్టోరెంట్స్, ఇరిటెంట్, ఓకే, అంటే గురక ఇటువంటివి వచ్చి మనకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అటువంటి వాడతాం. అనోడైన్ అంటే ఛాతీలో నొప్పిని కూడా ఏం చేస్తాయి, ఇవి తగ్గిస్తాయి. ఎందుకంటే మనకు ఊపిరాడని పరిస్థితి వచ్చినప్పుడు విపరీతంగా నొప్పి కూడా కలుగుతుంది. అలాంటి నొప్పిని కూడా, అంటే ఛాతీలో కలిగే నొప్పిని కూడా నయం చేస్తూ లోపల ఉన్నటువంటి శ్లేష్మాన్ని పూర్తిగా కరిగించి బయటకు లాక్కొచ్చే వాటినే అనోడైన్ ఎక్స్పెక్టోరెంట్స్ అంటారు. ఈ అనోడైన్ ఎక్స్పెక్టోరెంట్స్కి మార్ఫిన్, కోడిన్, డైమార్ఫిన్, మెథాజోన్ అనేవి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే, ఇరిటెంట్స్కి వచ్చినప్పుడు టర్పెంటైన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ అనేవి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇక సెడేటివ్కి వచ్చినప్పుడు అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం అయోడైడ్, తర్వాత అమ్మోనియం బైకార్బోనేట్ లాంటి రసాయన మిశ్రమాలను మనము సెడేటివ్ ఎక్స్పెక్టోరెంట్స్గా ఉపయోగించవచ్చు. ఇక 8th వచ్చినప్పుడు తరువాతది వచ్చేసి యాంటీటస్సివ్. ఏంటండి యాంటీటస్సివ్ అంటే? యాంటీటస్సివ్స్ అంటే ఇక్కడ టస్సివ్ అంటే అర్థము కాఫ్, యాంటీటస్సివ్ అంటే కాఫ్ను తగ్గించేవి, అంటే దగ్గును తగ్గించేటటువంటి ఔషధాలను, ఓకే, యాంటీటస్సివ్స్ అని పిలుస్తారు. ఇక్కడ కోడిన్, ఫాలోకోడిన్ లేదా ఫోలోకోడిన్ అని కూడా పిలుస్తారు ఆ డ్రగ్ను. సో కోడిన్, ఫోలోకోడిన్ లాంటి డ్రగ్స్ని వాడడం ద్వారా ఏం చేయొచ్చు, మనము దగ్గును పూర్తిగా అదుపు చేయవచ్చు. ఓకే, సో దగ్గును అదుపు చేయడంలో కీలక పాత్రను పోషించేటటువంటి ఈ యొక్క ఔషధ రసాయన మిశ్రమాలను ఏమంటామంటే యాంటీటస్సివ్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ యాంటీటస్సివ్స్కి ఎగ్జాంపుల్గా కోడిన్, ఫోలోకోడిన్ లాంటి ఔషధ మిశ్రమాలను మనం ఉపయోగించవచ్చు. ఇక తరువాత వచ్చేసి
ఎక్బోలిక్స్. ఏంటండి ఈ యొక్క ఎక్బోలిక్స్ అంటే? సాధారణంగా ప్రసవ సమయంలో ఏమవుతుందంటే వివిధ రకాల హార్మోన్ల యొక్క సమ్మిళితంతో ప్రసవ ప్రక్రియ అనేది పూర్తి చేయబడుతుంది. లోపల గర్భాశయ కండరాల యొక్క నిరంతర సంకోచాల ఫలితంగా లోపల ఉన్నటువంటి దూడ లేదా పేయ ఏమవుతుందంటే బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇలా బయటకు వచ్చిన తరువాత కొన్నిసార్లు ఈ ఇతరత్ర వ్యర్థాలు తర్వాత కొంత ఈ మాయా ఇటువంటివన్నీ కూడా ఏమవుతాయంటే లోపలే ఉండిపోయే పరిస్థితి వస్తుంది. అలా గనక మిగిలిపోతే భవిష్యత్తులో ఆ గేదె కానీ ఆవు కానీ గర్భం దాల్చడం అసాధ్యం. అలాంటి ప్రక్రియను అదుపు చేయడం కోసం ఓకేనా గర్భాశయములో దాగి ఉన్నటువంటి ముట్టు అంటాం చూడండి, అన్వాంటెడ్ అన్డిజైర్డ్ మెటీరియల్ అన్నమాట. సో ఏదైతే ఎక్స్ట్రాగా అక్కడ తయారై ఉండిపోయిందో ఈ నెలల పాటు అదంతా కూడా బయటకు తీసుకురావడం కోసం ఉపయోగించేటటువంటి ప్రత్యేక ఔషధ మిశ్రమాలను ఏమని పిలుస్తాం? ఎక్బోలిక్స్ అని పిలుస్తారు. ఓకే, ఈ ఎక్బోలిక్స్కు సాధారణంగా హార్మోన్ల రసాయనాలను ఏం చేస్తాం? మిశ్రమాలుగా అందిస్తాం. ఉదాహరణకు ఆక్సిటోసిన్, ప్రోస్ట్రోగ్లాండిన్ ఓకేనా, తర్వాత ఎర్గోమెట్రిన్, ఆక్సిటోసిన్, ప్రోస్ట్రోగ్లాండిన్ లాంటి రసాయన హార్మోన్ మిశ్రమాలను ఏం చేస్తాం? ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఎక్బోలిక్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఏమి కూడా లోపల ఉండిపోకుండా మళ్ళీ గర్భం దాల్చడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే గర్భం దాల్చిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట. ఓకే, మీకు ఆల్రెడీ గైనకాలజీ వీడియోలో దాని గురించి కొంత వివరణ అయితే ఇచ్చున్నాను. మీరు దాన్ని చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, యాంటీటసివ్ తర్వాత ఎక్బోలిక్స్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చేసి డయూరిటిక్స్. ఏంటండి ఈ యొక్క డయూరిటిక్స్ అంటే? ఇవి యూరిటిక్స్. ఇక్కడ యూరిన్ అనేటటువంటి పదం వచ్చినప్పుడు అభ్యర్థులు గుర్తించుకోండి, ఇది మూత్రానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ డయూరిటిక్స్ అంటే అర్థము శరీర భాగాలలో పేరుకుపోతున్నటువంటి నీటిని కానీ శరీరంలో నీటి యొక్క స్థాయిని నియంత్రించడం కోసం ప్రత్యేకంగా మూత్రపిండ వ్యవస్థ ఏం చేస్తుందంటే శరీరంలో ఒక పక్క నీటి సాంద్రతను లేదా నీటి డెన్సిటీని కంట్రోల్ చేసుకుంటూ మరొక వైపు సాల్ట్స్ అయాన్స్ యొక్క క్రమతను కూడా సాధించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క మూత్రపిండాల సహాయంతో. మరి కొన్నిసార్లు మూత్రపిండాలు పనిచేయని పరిస్థితులలో లోపల నీరు పేరుకుపోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మూత్ర ప్రక్రియను అంటే ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ను స్టిమ్యులేట్ చేస్తూ ఓకేనా ఎక్కడైతే శరీరంలో నీరు ఉండిపోయిందో దాన్నంతా బయటకు తీసుకొచ్చి మూత్ర రూపంలోకి మార్చి మూత్ర స్రావ ప్రక్రియను పెంచేటటువంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. వాటినే మనం ఏమంటాం? డయూరిటిక్స్ అని పిలుస్తాం. ఓకే, సో మూత్రము తయారీని విసర్జనను ప్రోత్సహించేటటువంటి ఔషధ మిశ్రమాలను ఏమంటామంటే డయూరిటిక్స్ అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్గా ఫ్రిజమైడ్ అంటారు, ఎఫిటజోలమైడ్, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్ లాంటి రసాయనాల సహాయంతో మనము ఈ యొక్క డయూరిటిక్ ప్రక్రియను ప్రోత్సహించవచ్చు. ఓకే, ఇక్కడ ప్రత్యేకంగా హార్మోన్ కూడా ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ వాసోప్రెసిన్. సో ఆ వాసోప్రెసిన్ యొక్క ఉత్పత్తిని గణనీయంగా ఉండే విధంగా చూసుకుంటే శరీరంలో ఈ యొక్క మూత్ర విసర్జన ప్రక్రియను అదుపు చేసేటటువంటి రసాయన ఔషధ మిశ్రమాలనే డయూరిటిక్స్ అని పిలుస్తారు. మరి ఇక్కడ అభ్యర్థులు గుర్తించుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి ఈ నీరు శరీర భాగాలలో నిల్వ ఉండిపోతుంది. అంటే మూత్రపిండాలు సరిగా పనిచేయని పరిస్థితులలో లేదా తాత్కాలికంగా మూత్రపిండాలు పనిచేయకుండా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులలో ఉదర కుహరంలో నీరు చేరడాన్ని ఎస్ఐటిస్ అని పిలుస్తారు. ఏమంటాము? ఎస్ఐటిస్ అని పిలుస్తాం. ఉదర కుహరంలో నీరు చేరితే దాన్ని ఏమంటారు? ఎస్ఐటిస్ అంటారు. అలా కాకుండా ఉరహ కుహరంలో అంటే చెస్ట్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో గనక నీరు చేరితే దాన్ని
హైడ్రోథొరాక్స్. సో హైడ్రోథొరాక్స్, the deposition of water in దాన్ని ఏమంటామంటే ఉదర కుహరం, అంటే అబ్డామినల్ క్యావిటీ. సో ఇఫ్ ద వాటర్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ ద అబ్డామినల్ క్యావిటీ, దట్ ఈస్ కాల్డ్ ascites. ఓకే, ఇఫ్ వాటర్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రోథొరాక్స్. ఉరహ్ ప్రాంతంలో నీరు చేరడాన్ని హైడ్రోథొరాక్స్ అంటాం. ఓకే, ఉదర కుహరంలో నీరు చేరడాన్ని ascites అని పిలుస్తాం. ఓకే, ascites, హైడ్రోథొరాక్స్ రెండు గుర్తుంచుకోండి. ఓకే, ఇవి డయూరిటిక్స్కి సంబంధం ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ టర్మ్స్. ఇక నెక్స్ట్ తరువాతది వచ్చేసి డయాఫార్మెటిక్స్ లేదా డయాఫోరటిక్స్ అని పిలుస్తాం. ఏంటి యొక్క డయాఫోరటిక్స్ అంటే 11వ రకపు మిశ్రమ రూపాలే డయాఫోరటిక్స్. ఈ డయాఫోరటిక్స్ తీసుకున్నప్పుడు ఇవి స్వేద గ్రంథులను ఉత్పత్తి, అంటే స్వేద గ్రంథుల యొక్క సామర్థ్యాన్ని పెంచి వాటిని ఉత్తేజపరచి, ద స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి స్వేద గ్రంథులు అంటే. సో దే స్టిమ్యులేట్ ద స్వెట్ గ్లాండ్స్ అండ్ రెడ్యూస్ ద బాడీ టెంపరేచర్. అంటే శరీర ఉష్ణోగ్రతలు పెరిగిపోయి పరిస్థితి వచ్చినప్పుడు స్వేద గ్రంథులను ఉత్తేజపరచి అధికంగా చెమటను ఉత్పత్తి చేసి, ఓకేనా, ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి ప్రత్యేక రసాయన ఔషధ మిశ్రమాలను ఏమంటాము? డయాఫోరటిక్స్ అని పిలుస్తారు. ఈ డయాఫోరటిక్స్ అనేవి వేడిని తగ్గిస్తాయి, ఓకేనా, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి. దీనికి ప్రధానంగా ఇవేం చేస్తాయంటే స్వేద గ్రంథుల యొక్క సహాయాన్ని తీసుకుంటాయి. అలా స్వేద గ్రంథులను ప్రేరేపించడం ద్వారా చెమట ఉత్పత్తిని ప్రేరేపించి ఉష్ణాన్ని తగ్గించే లేదా వేడిని, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేటటువంటి ప్రత్యేక ఔషధ రసాయన మిశ్రమాలనే డయాఫోరటిక్స్ అని పిలుస్తారు. ఈ డయాఫోరటిక్స్కు ఉదాహరణగా ఫైలోకార్బైన్, నైట్రేట్స్, సాల్సిలిక్ యాసిడ్, ఓకేనా, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రసాయన మిశ్రమాలను ఏం చేస్తాం? ఈ డయాఫోరటిక్స్గా ఉపయోగిస్తాం. ఇక లాస్ట్ 12వ రకము మిశ్రమాలను, మిక్చర్స్ తీసుకుంటే వీటినే మనము ఫ్యాబ్రిఫ్యూగ్స్ అంటాం. ఏంటండి ఈ యొక్క ఫ్యాబ్రిఫ్యూగ్స్ అంటే అర్థం? ఇక్కడ మీరు తీసుకుంటే డయాఫోరటిక్స్ అనేవి స్వేద గ్రంథులను ప్రేరేపించి ఉష్ణాన్ని తగ్గిస్తే, ఈ ఫ్యాబ్రిఫ్యూగ్స్ అనేవి ఏం చేస్తాయంటే జీవక్రియ రేటును క్రమబద్ధీకరించడం ద్వారా, శరీర జీవక్రియలను సమన్వయపరచడం ద్వారా వేడిని ఏం చేస్తాయి? తగ్గించే ప్రక్రియలో పాల్గొంటాయి. అలాంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము నిరంతరం, ఈవెన్ ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు కూడా పారాసిటమోల్ అనేది చాలా పాపులర్ అయినటువంటి డ్రగ్. అంటే కొంతమంది దాని గురించి మాట్లాడడం ద్వారా అది వేసుకుంటే తగ్గుతుందా అనేటటువంటి చెలోక్తులు ఇలా విసరడం కానీ దాని మీద ఎక్కువగా డిస్కషన్ అనేది జరిగింది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ ఫ్యాబ్రిఫ్యూగ్స్ కింద మనము పారాసిటమోల్ డ్రగ్ను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, దీంతోపాటు ఎసిటాల్డిహైడ్, క్వినైన్ ఇలాంటి ప్రత్యేక ఔషధ రసాయన మిశ్రమాల సహాయంతో ఏం చేయొచ్చు? మనం జీవక్రియ రేటును అదుపు చేయడం ద్వారా లోపల, ఎందుకంటే శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు శక్తి విడుదల జరిగేటప్పుడు ఏమవుతుందంటే కొంత ఎనర్జీ అనేది వేడిమి రూపంలో, హీట్ రూపంలో విడుదలవుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంచబడుతుంది. అయితే ఇక్కడ జీవక్రియ రేటును అదుపు చేయడం ద్వారా, ఈ ఉత్పత్తి అయ్యేటటువంటి ఉష్ణ రేటును తగ్గించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను ఏం చేయడం? క్రమబద్ధీకరించేటటువంటి ప్రక్రియ ఈ ఫ్యాబ్రిఫ్యూగ్స్ ద్వారా మనకు సాధ్యపడుతుంది అన్నమాట. ఇవి మొత్తము 12 రకాలైనటువంటి మిశ్రమ రూపాలు. సో నోటి ద్వారా ఇచ్చేటటువంటి ఔషధ రూపాలలో ద్రవరూప ఔషధ రూపమైనటువంటి మిక్సర్స్లో కార్మినేటివ్స్, యాంటీజైమాటిక్స్, యాంటీస్పాస్మోడిక్ మిక్చర్స్, తర్వాత కెథారటిక్స్, ఓకేనా, తర్వాత ఎక్స్పెక్టోరెంట్స్. ఇక్కడ కార్మినేటివ్స్ తీసుకుంటే జీర్ణాశయంలో ఉన్నటువంటి గాలిని తగ్గించి నొప్పిని తగ్గించేవి. తర్వాత యాంటీజైమాటిక్స్ తీసుకున్నప్పుడు
ఎంజైమాటిక్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేసేవి. యాంటీ స్పాస్మోడిక్ మిక్చర్స్ తీసుకున్నప్పుడు ఇవి జీర్ణాశయ కండరాల నొప్పి, తరచుగా వచ్చే నొప్పిని అంటే పొట్టలో నొప్పిని ఏం చేస్తాయి, సాధారణంగా తగ్గించేటటువంటి మిశ్రమాలు. కెథారెటిక్స్ ఇవేం చేస్తాయి, వ్యర్థాలను తొలగిస్తాయి, ఎనీమా ప్రక్రియను ప్రేరేపిస్తాయి. జీర్ణము కాకున్నా జీర్ణమైనవి తొలగించగలిగితే కెలాక్టివ్స్ అంటాం, లాక్సేటివ్స్ అంటాం. అదే జీర్ణము కాకున్నా జీర్ణమైన తొలగించగలిగిన వాటిని పర్గేటివ్స్ అని పిలుస్తాం. తర్వాత ఎక్స్పెక్టోరెన్స్, ఇక్కడ గళ్ళలాగా పేరుకుపోయినటువంటి దాన్ని కరిగించి తొలగించేవి. తర్వాత యాంటీటసివ్, దగ్గును పూర్తిగా అదుపులో చేసేవి. ఎగ్బోలిక్స్, గర్భాశయంలో పేరుకుపోయినటువంటి అన్వాంటెడ్ మెటీరియల్స్ను బయటకు పంపించేవి. డయూరిటిక్స్, ఇక్కడ డయూరిటిక్స్ అంటే మూత్రము తయారీ విసర్జనను అదుపు చేసేటటువంటివి. తర్వాత యాస్ట్రింజెంట్స్ తీసుకుంటే, యాస్ట్రింజెంట్స్ అనేవి స్టమక్గా పనిచేస్తాయి. అంటే స్టమక్ లోపల ఎపిటైజర్స్ ప్రక్రియను ప్రేరేపించడంలో ఇక్కడ ఇవి కీలక పాత్రను పోషిస్తాయి. అంటే జీర్ణాశయ ప్రోటీన్లను గడ్డ కట్టించడం ద్వారా ఏం చేస్తాయి, నీటి నష్టాన్ని తగ్గించి డయేరియా లాంటి ప్రక్రియలో మనకు హెల్ప్ చేసేవే యాస్ట్రింజెంట్స్. తర్వాత ఎపటైజర్స్ అనేవి ఆకలిని ఉధృతం చేసేటటువంటి ప్రత్యేక రసాయన మిశ్రమాలు. నెక్స్ట్ డయాఫోరెటిక్స్ అంటే స్వేద గ్రంథులను స్టిమ్యులేట్ చేయడం ద్వారా చెమటను ఉత్పత్తి చేసి ఉష్ణాన్ని తగ్గించేటటువంటి ప్రత్యేక రసాయన ఔషధ మిశ్రమాలు. తర్వాత ఫ్యాబ్రిఫ్యూగ్స్ అనేవి వేడిని అంటే జీవక్రియ రేట్ను అదుపు చేయడం ద్వారా వేడిని తగ్గించేవి. దీనికి ఉదాహరణగా పారాసిటమోల్, ఎసిటాల్డిహైడ్, క్వినైన్ ఇటువంటివి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇవి వివిధ రకాల ఔషధ మిశ్రమాలు.